హాయ్, నేను మీ శివబాలాజీ. సబ్స్క్రైబ్ టు ట్రీ మీడియా. శంభో శివశంభో వరకు నాన్నగారు అంటే లాస్ట్ సినిమా చూశారు. అప్పటి వరకు మీకు ఏదన్నా సపోర్ట్గా ఫైనాన్స్కి సంబంధించింది నేను అడగలేదు. ఉమ్, నేను చాలా మొండిగా ఉన్నాను. మొండిగా ఉన్నారు. అడగలేదు. అంటే నా ఓన్గా నేను ఉండాలని నేను డిసైడ్ అయిపోయాను. దీంట్లో నా ఇంటర్నల్ కనెక్ట్ కూడా ఏంటంటే, చిన్నప్పటి నుంచి నాన్న వచ్చేసి విలేజ్ నుంచి వచ్చి ఓన్గా సంపాదించుకుని ఒక ఇండస్ట్రియలిస్ట్ అయ్యాడు ఆయన. సో అది ఎప్పుడు చెప్తున్నాను, నేను వచ్చాను అదేలాగా నువ్వు కూడా వచ్చేసి ఓన్గా రావాలని చెప్పేసి అది నాకు మైండ్లో ఎక్కించారు అది. ఓకే. సో అందుకు నేను చిన్నప్పటి నుంచి కూడా నేను ఫ్యామిలీ ఫైనాన్స్ అనేది నాకు వద్దు, నా చిన్నప్పటి నుంచి నేను డిసైడ్ అయ్యాను. ఓకే. చిన్నప్పటి నుంచి నేను చాలా బిజినెస్లు చేయాలంతా కూడా నా మైండ్లో ఉండేది. సో ఒక ట్రాక్లో వచ్చేసి ఆ బిజినెస్ అనేది నా ఏం చెప్పేది, మన ఎలా ఎడ్యుకేషన్ నేర్చుకుంటామో బిజినెస్ అనేది చిన్నప్పటి నుంచి నేర్చుకుంటూ వచ్చేవాడిని నేను. ఓకే. అందుకనే అంత చిన్న వయసులోనే నేను వెళ్ళింది ఏంటి, అసిస్టెంట్ పర్చేసర్ అంటే అసిస్టెంట్కి అసిస్టెంట్ అనమాట. నేను అప్పుడు ఉట్టి నా పని అంతా బయట వెళ్ళి మార్కెట్లో వెళ్ళి ఏం కావాలో తీసుకురావడమే. అది ఒక 3 months అలా. దాని తర్వాత లోపల మేనేజర్ అయ్యాను, ఇది పర్చేస్ మేనేజర్ అయ్యాను. తర్వాత ఫినాన్స్లో వర్క్ చేశాను, ఫినాన్స్ డిపార్ట్మెంట్లో. తర్వాత నేను ప్రొడక్షన్ కింద వెళ్ళాను, క్వాలిటీ కంట్రోల్ అయ్యాను. తర్వాత ఏ పొజిషన్ వరకు వెళ్ళానంటే నేను ఇది డిజైనింగ్ SPM అంటారు, స్పెషల్ పర్పస్ మిషన్. అంటే మనం ఇంకా వచ్చేసి ఎంత ఫాస్ట్గా ప్రొడక్షన్ తీయగలుగుతాము, ఎంత క్వాలిటీ తీసుకోగలుగుతాము అని డిజైన్ చేసే వరకు వెళ్ళిపోయాను నేను. తర్వాత నేను టెక్నికల్ డైరెక్టర్ అయ్యాను. ఇవంతా 3 yearsలో అయ్యాను. అండ్ మా ఫ్రెండ్స్ అందరూ ఇంజనీరింగ్ చదువుకునే వాళ్ళు 4th yearలో అప్పుడే వాళ్ళు ఆర్క్ వెల్డింగ్, టిక్ వెల్డింగ్ గురించి నేర్చుకుంటున్నాను. ఎప్పుడో నేను చేసుకున్నాను అది. అన్ని ప్రాక్టికల్గా. ఓకే. ఇక్కడ వాతావరణం సెట్ అవ్వడానికి కూడా టైం బట్టి ఉంటుంది, ఎందుకంటే మొత్తం చెన్నై కదా మీరు. అవును కదా. ఇక్కడ మళ్ళీ లాంగ్వేజ్ ప్రాబ్లం ఏమి రాలేదుగా? ఇనిషియల్ నాది లాంగ్వేజ్ వచ్చేసి తెలుగు, కొంచెం తమిళ యాక్సెంట్ లాగా ఉండేది. అవునా? ఎందుకు మదర్ ఉన్నారుగా? అది యాక్సెంటే మారిపోయింది. చెన్నైలో తమిళ్ మాట్లాడి ఎక్కువ వే ఆఫ్ థింకింగ్. ఇప్పుడు మన యాక్సెంట్ వేరే లాగా ఉంటుంది, చిత్తూరు యాక్సెంట్ వేరే లాగా ఉంటుంది కదా. చిత్తూరు సైడ్ లాగా ఉంటుంది నాది అప్పుడు. ఓకే. ఇప్పుడు నేను చాలా ఫాస్ట్గా మాట్లాడిస్తే ఆ యాక్సెంట్ వచ్చేస్తుంది. తమిళ్ సినిమాతో మీ ఇద్దరు పరిచయం అయ్యారు, అక్కడ నుంచి లవ్ జర్నీ స్టార్ట్ అయింది అంతేనా? లేకపోతే బిఫోర్ అండి? లేదు, ఆ మూవీలోనే కలిసాను. బట్ చెప్పాలంటే మనం ఏమైనా మన ఒక డెస్టినీ వెళ్తుంటే అది ముందే మనం హింట్ చేస్తూ ఉంటుంది ఫర్దర్ యాక్షన్లో. ఓకే. సో అలా నేను నా ఫస్ట్ ఫిల్మ్ రిలీజ్ అయిన డేటు, అమ్మాయిల అబ్బాయిలు సినిమా డేటు ఆల్మోస్ట్ 1 day ముందో వెనక ఉంది. అండ్ అప్పుడు మధుది ఇంటర్వ్యూ చూసాను నేను. అప్పుడు అనుకున్నా ఈ అమ్మాయి బాగుందే అనుకున్నాను నేను. అమ్మాయి వైఫ్ అయిపోయింది. అవునా? సో చెప్తున్నాను, మన ఇల్యూజన్స్ ఎలా ఉంటాయంటే మనకు తెలియకుండానే నచ్చుతారు. రేపు పొద్దున వాళ్ళనే పెళ్లి చేసుకోకపోతున్నాను నాకు ఆ రోజు తెలియదు. కాదండి, మీరు ఇంత రిజర్వ్డ్ కదా, మీరు ప్రపోజల్ ఎట్లా చేసి ఉండదు? ప్రపోజ్ చేయలేదా? డైరెక్ట్గా పెళ్లి గురించి మాట్లాడాను. అవునా? స్ట్రైట్ ఫార్వర్డ్ కూడా చెప్పాను కదా నేను. ఓకే, అదొకటి ఉంది కదా. అదే కరెక్ట్. సో డైరెక్ట్గా ఐ లవ్ యూ తర్వాత ఎంత లేదు మాట్లాడుకుని నచ్చింది, మన ఇద్దరు పెళ్లి చేసుకుందామని అడిగాను. సెట్లోనేనా? సెట్లో కదా. తర్వాత సెట్లో సినిమా అయిపోయి సినిమా రిలీజ్ అయిన తర్వాత కొన్ని రోజుల తర్వాత అప్పుడప్పుడు ఫోన్లో మాట్లాడి, అంటే సెట్ తర్వాత మేము షూటింగ్ అంతా అయిపోయిన తర్వాతనే ఆ దూరం అనేది దగ్గర అవ్వాలనిపించింది అది. సో ఆ క్లారిటీ ఉండడం వల్లే నేను ప్రపోజ్ చేసింది. ఓకే. సో ఇంటర్వ్యూ చూశారండి, మధు గారు మీకు నచ్చారు. తర్వాత మీతో కాంబినేషన్ చేస్తున్నప్పుడు మీరు ఐడెంటిఫై చేసింది ఏంటి ఆవిడలో? నాకేం తెలియదు కదా అప్పుడు. బట్ యాక్చువల్గా నాకు చిన్నప్పటి నుంచి అమ్మాయిలు ఎలా ఉండాలనేది, అంటే డ్రీమ్ గర్ల్ అంటారు కదా. ఓకే. అది ఈ రోజుల్లో ఆ పేరు ఉందో లేదో తెలియదు, జనరల్గా నేమ్ ఉంది, ఈ రోజు కూడా ఉందా? ఉంది. డ్రీమ్ గర్ల్ అనేది నాకు ఆ టీనేజ్లో ఉన్నప్పుడు చాలా హోమ్లీగా ఉండాలి, సాఫ్ట్గా ఉండాలి, వెల్ బిహేవ్డ్గా ఉండాలి, ఇలాంతా వచ్చేసి నాకు మైండ్లో ఉండింది. ఓకే. సో అది మధులో చూసాను. ఏదో ఒక కారణం మిమ్మల్ని హార్ట్ టచింగ్ అనిపించినవి ఉన్నాయా? సంఘటన ఉందా మధు గారిలో? అలా ఏం లేదు. బట్ మిడిల్లో వచ్చేసి జాతకాలు కలవలేదు మావి. ఓకే. 2-3 ప్లేస్లు 5 ప్లేస్లో నేను చేంజ్ చేసి చూశాను.
ఏది మ్యారేజ్ చేసుకుందాం అన్న తర్వాత అవును, ఆ, కలవలేదు. అప్పుడు మా మదర్ వచ్చేసి బాగా జాతకాలు నమ్ముతారు. సో చిన్నప్పటి నుంచి ఇంకోటి ఏంటంటే, ఏదో నా స్వార్థం కోసం నేను లవ్ చేసుకుంటే వెళ్ళిపోయి పెళ్లి చేసుకోవటం, అమ్మ నాన్న నో అని చెప్పటం అలాంటిది లేదు. వాళ్ళు నో అన్నారంటే నోనే, అది మాత్రం క్లారిటీ ఉండింది. సో ఆ అమ్మ వాళ్ళు వచ్చేసి జాతకం కలగకపోతే వద్దులే, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయంటున్నారు కదా అంటే, ఇంకా అదొక్కటే హార్ట్ బ్రేకింగ్ నేను తనకిచ్చింది. తను చెప్పడం వల్ల తను బాధపడింది. ఒక 1 ఇయర్ మేము గ్యాప్. ఇంకా లేదు అంటే అప్పటితో ఇంకా కట్టనే అనుకున్నాం. ఓకే. తర్వాత మిడిల్‌లో నాకు ఆ ట్రావెలింగ్ ఏమనిపించింది, అనవసరంగా నేనే ఆశలు పెట్టి ఇలా చేశాను అని చెప్పేసి బాగా మైండ్‌లో కొడుతుండింది. సో అప్పటికి నాకు మ్యాచెస్ చూస్తున్నారు, ఆ అమ్మాయి కూడా మ్యాచెస్ చూస్తున్నారు. నేను మైండ్‌లో స్ట్రిక్ట్‌గా అనుకున్నాను, నేను చాలా స్ట్రాంగ్‌గా ఇలా 1 ఇయర్ వెయిట్ చేస్తాను నేను. 1 ఇయర్ మాత్రం అమ్మాయి పెళ్లి చేసుకోకపోతే నేను ఇంక ఇంట్లో ప్రపోజల్ పెట్టేసి ఈ అమ్మాయి కావాలి, లేకపోతే ఇంక నేను పెళ్లి చేసుకోను అని చెప్పేస్తాను అనుకున్నాను. సో అప్పుడు చూస్తే కరెక్ట్‌గా ఆ గ్యాప్ తర్వాత నేను ఆ ప్రిపరేషన్ గ్యాప్ ఉండింది. అయిపోయిన తర్వాత నేను ఇంట్లో చెప్పేసాను నేను. అహా! అంటే ప్రతిదీ రిజెక్ట్ చేస్తూనే ఉన్నాను నేను. చూడకుండా కూడా రిజెక్ట్ చేశాను. అప్పుడు డౌట్ వచ్చింది. "ఏంటి నువ్వు మధు ఇంకా లవ్ చేస్తున్నావా?" అన్నారు. "అవును." "తనే కావాలి నీకు?" "అవును" అన్నాను. ఇంకా ఫిక్స్ అయిపోయి ఇంట్లో సరే ఏదైనా పర్వాలని చేశాను. మళ్ళా అప్పుడు వెళ్ళి జాతకాలు చూస్తే కలిసాయి. అచ్చా, ఓకే. ఆహా. ఆ 1 ఇయర్ తర్వాత మళ్ళా జాతకాలు చూస్తే కలిసాయి. ఇప్పుడు కూడా నేను అడుగుతాను, ప్రతి ఎవరైనా జాతకాలు ఉండేవాళ్ళతో అడుగుతాను నేను. ఇలా జరిగిందండి, ఎలా జరిగిద్ది అని అడిగాను నేను. అదేదో వాళ్ళ గ్రహాలు వచ్చి మారింటాయి ఆ టైంలో. దాంట్లో ఏంటి అర్ధ అర్ధ స్ట అర్ధ పాదాలు ఏమేమో చెప్తారు. ఓకే. అవన్నీ ఆ డెప్త్ లేదు మనకి తెలీదు. ఓకే. ఓకే. సో అందుకని అప్పటి నుంచి నేను జాతకాలు నమ్మడం మర్చిపోయా. ఓకే. ఓకే. కానీ మధ్యలో సేమ్ అదే ఇన్సిడెంట్ జరిగింది కదా ఇద్దరి మధ్య, ఒక గ్యాప్ అనేది. హ్మ్. కానీ అప్పుడు జాతకం నమ్మాల్సి వచ్చిందా మీరు? జాతకం కోసం కాదు నేను. ఆ, నేను మా అమ్మ కోసం, అమ్మ వాళ్ళు నమ్ముతారు కాబట్టి. ఓకే. 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 నాకు జాతకం మీద పెద్ద ఇది లేదు. నేను అప్పుడు జాతకాలను ఎలా తీసుకునేవాడిని అంటే, నాకు మంచి జరిగితే కరెక్ట్, ఏమైనా చెడు చెప్తే నువ్వు వేస్ట్. నేను అలాగే నమ్మేవాడిని అప్పుడు. ఓకే. సో ఇప్పుడైతే టోటల్గా అసలు దాని గురించి పట్టించుకోవట్లేదు, అవసరం కూడా లేదు. నాకు బిగ్ బాస్లో ఒక దీంట్లో ఒక టాస్క్లో జాతకాలు ఎండింగ్ దీంట్లో ఒక జ్యోతిష్యుడు లోపలికి వచ్చేసి జాతకం గురించి చెప్తుంటాను అనమాట. నేను ఆ మూడే నాది నమ్మకం లేని మూడే జాతకాల గురించి. సో ఆయన వచ్చేసి ఏమేమో చెప్తున్నారు, లోపల ఏమో నవ్వుకున్నాను, అదేమో నా ఫేస్లో తెలిసిపోతుంది. నిజమండి నిజమండి అని చెప్తున్నా, నన్ను కన్విన్స్ చేస్తున్నాడు. సరే చెప్పండి, సరే చెప్పండి. అప్పుడు నేను ఏమి అనలేకపోయాను, ఎందుకంటే అది టెలివిజన్ కదా, నా మైండ్లో టెలివిజన్ అందరూ చూస్తున్నారు. మళ్ళీ ఇలా జాతకాలు ఇలా తిట్టానంటే మళ్ళీ బయట ఉండే జాతకాలు వాళ్ళందరూ హర్ట్ అవుతారని చెప్పి ఏమనలే. ఓకే. ఓకే. తర్వాత ఆయన వెళ్ళిపోయిన తర్వాత లోపల హౌస్ మేట్స్ తోటి జోకులు వేసుకుంటూ అలా చేశాను, కానీ ఓకే. నమ్మను. కానీ మీ ఇద్దరు కాంబినేషన్ సినిమా పడలా. ఇంగ్లీష్ కారర్ అదే స్టార్టింగ్ మూవీ ఒకటి చేసాం కదా, దీనికోసమే చేసినట్టుంది ఆ మూవీ. మేమిద్దరు కలవాలని దానికోసమే ఆ మూవీ చేసినట్టుంది. ఓకే. బట్ యాక్చువల్గా ఒక కాంబినేషన్ మంచి స్క్రిప్ట్ పడితే మాత్రం బాగుంటుంది ఇద్దరు కాంబినేషన్. అవును, చాలా రోజుల. అవును. తర్వాత మధు గారు అసలు పూర్తిగా సినిమాకి దూరం అయిపోయారండి, ఎందుకు? చాలా వర్క్స్ ఉంటాయండి, అంటే పిల్లల్ని చూసుకోవటం. ఓకే, రైట్. తర్వాత వచ్చి తను యూట్యూబ్ ఛానల్ తను కూడా రన్ చేస్తుంది. అవునవునవును. సో దాని మీద కాన్సన్ట్రేషన్ ఒకటి. ఇంకోటి ఈ మధ్య డిజైనింగ్స్ అంతా, నా డ్రెస్ డిజైనింగ్ అంతా తనే చేస్తుంది. ఓకే. సో బయట నుంచి కూడా ఆర్డర్స్ వస్తాయి తనకి, ఫ్రెండ్స్ దగ్గర నుంచి. ఓకే. ఓకే. అది కాకుండా ఏదైనా మంచి క్యారెక్టర్ పడితే మాత్రం చేస్తుంది. ఏదో దీనికోసం స్పెసిఫిక్గా ట్రై చేయాలంటే లేదు, ట్రై చేయట్లే. అసలు మీ కోపం ఎన్నాళ్ళకి సెట్ అయ్యారండి మధు గారు? 1 ఇయర్. 1 ఇయర్ పట్టింది. అంటే దూరంగా ఉన్నప్పుడు బాగుండాయి, కానీ మేమిద్దరు ఒకే ఇంట్లో ఉన్నప్పుడు మాత్రం గొడవలు వచ్చాయి. ఇంకా గరిటలు చెంబులు బయటకు వచ్చి వెళ్ళిపోయి పడాయా? అంత కుంఫు ఫైట్లే. సో 1 ఇయర్ వరకు, 1 ఇయర్ వరకు కొంచెం, 1 ఇయర్ 1.5 ఇయర్ వరకు కొంచెం ఉండింది. తర్వాత కొంచెం మెచ్యూర్ అయ్యాం మేము. మెచ్యూర్డ్. ఓకే. అవి కూడా ఒక స్వీట్ మెమోరీస్. ఇప్పుడు నవ్వుకుంటాం, చిన్న చిన్న ఆర్గ్యుమెంట్స్ అంతా అనుకున్నప్పుడు మనం ఇలా మాట్లాడుకున్నాం, గుర్తుందని నవ్వుకునే వాళ్ళం. ఓకే. ఓకే. అదేలేండి, ఇంక పిల్లల తర్వాత ఇంకా మొత్తం సెట్ అయిపోతుంది. లేదు, అప్పటికే పెద్దోడు పుట్టేశాడు. అదే నేను జనరల్గా టైం తీసుకొని పిల్లల్ని కన్నాము, ఆ కాన్సెప్ట్ అంతా లేదు. ఓకే. ఓకే. సో డైరెక్ట్గా చేసుకొని ఏ పని అది జరగాలి. అవును, బికాస్ ఏజ్ డిఫరెన్స్ కూడా ఉంటుంది కదా, పిల్లలకి ఎక్కువ ఏజ్ డిఫరెన్స్ చేయకూడదు అని కూడా ఒక మైండ్లో ఉంటుంది. రైట్. రైట్. ఓకే. సో